హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఫార్మా ప్రపంచంలో క్వాలిటీ అంటే ప్రాణం కదా. మరి అంత ముఖ్యమైన క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్కి వెన్నెముక లాంటిదేంటో తెలుసా? అదే క్యాపా, అంటే కరెక్టివ్ అండ్ ప్రివెంటివ్ యాక్షన్. సో ఈ రోజు మనం ఈ క్యాపా అనే పవర్ఫుల్ టూల్ లోతుల్లోకి వెళ్దాం. అసలు కథేంటో చూద్దాం. సరే, ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతోందంటే, ముందుగా క్యాపా అంటే ఏంటో సింపుల్గా అర్థం చేసుకుందాం. ఆ తర్వాత దానిలో ఉండే కరెక్టివ్, ప్రివెంటివ్ అనే రెండు ముఖ్యమైన భాగాల మధ్య తేడా చూద్దాం. ఇక అక్కడ నుంచి మూల కారణాన్ని కనిపెట్టడం ఎందుకంత ముఖ్యమో తెలుసుకుని ఒక పర్ఫెక్ట్ క్యాపా ప్లాన్ ఎలా ఉండాలో చూస్తాం. ఫైనల్గా మనం చేసే కామన్ మిస్టేక్స్ ఏంటి, వాటిని సరిదిద్దుకుంటే వచ్చే అద్భుతమైన ఫలితాలేంటో చర్చిద్దాం. రైట్. సో ఫస్ట్ సెక్షన్లోకి వెళ్దాం. అసలు క్యాపా అంటే ఏమిటి? ఫార్మా ఇండస్ట్రీలో ఒక చిన్న తప్పు కూడా చాలా పెద్ద ఇంపాక్ట్ చూపిస్తుంది. అందుకే క్యాపా అంత కీలకం. ఇది జస్ట్ ఒక ప్రాసెస్ కాదండి. ఇది మన సిస్టమ్ తప్పులకి ఎలా రియాక్ట్ అవుతుందో, ఎలా స్పందిస్తుందో చెప్పే ఒక పటిష్టమైన ఫ్రేమ్వర్క్. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో అనుకోకుండా ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకుందాం. ఒక డీవియేషన్ రికార్డ్ అయింది. మరప్పుడేమవుతుంది? అక్కడే సరిగ్గా ఆ పాయింట్లోనే క్యాపా రంగప్రవేశం చేస్తుంది. సో సింపుల్గా చెప్పాలంటే క్యాపా అనేది ఒక ఫార్మల్ ప్రాసెస్ అన్నమాట. దీనికి రెండు మెయిన్ పనుంటాయి. ఒకటి, అప్పటికే జరిగిపోయిన ప్రాబ్లంని సరిదిద్దటం. రెండు, సరిగ్గా అలాంటి ప్రాబ్లం భవిష్యత్లో మళ్లీ రాకుండా ఆపడం. అంటే ఇది ఒకేసారి రియాక్టివ్గానూ ప్రోయాక్టివ్గానూ పనిచేస్తుంది. ఇప్పుడు సిఏపిఏ అంటున్నాం కదా, ఇందులో రెండు చాలా ముఖ్యమైన భాగాలున్నాయి. అదే కరెక్టివ్ యాక్షన్, ప్రివెంటివ్ యాక్షన్. ఈ రెండు ఒక కాయిన్కి ఉన్న రెండు సైడ్స్ లాంటివి. వాటి మధ్య తేడా ఏంటో చూద్దాం. ఇప్పుడు చూడండి, ఈ రెండిటి మధ్య తేడా చాలా సింపుల్ అండ్ క్లియర్. కరెక్టివ్ యాక్షన్ సమస్య వచ్చింది, ఇప్పుడు ఏం చేయాలి అనే ప్రశ్నకు సమాధానమిస్తుంది. ఇదొక రకంగా ఫస్ట్ ఎయిడ్ లాంటిది. అదే ప్రివెంటివ్ యాక్షన్ అయితే అసలు ఈ సమస్య మళ్లీ రాకుండా ఏం చేయాలి అని అడుగుతుంది. ఇది దీర్ఘకాలిక పరిష్కారం, జబ్బుని మూలాలతో సహా తీసేయడం లాంటిది. సరే, కొన్ని రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ చూస్తే మనకి ఇంకా బాగా అర్థమవుతుంది. ఒక బ్యాచ్ స్పెసిఫికేషన్స్కి తగ్గట్టుగా లేదనుకోండి, వెంటనే దాన్ని రీవర్క్ చేయడం లేదా రిజెక్ట్ చేయడం ఒక కరెక్టివ్ యాక్షన్. లేదా ఒక ఎస్ఓపి కన్ఫ్యూజన్గా ఉండటం వల్ల తప్పు జరిగితే దాన్ని వెంటనే మార్చడం కూడా కరెక్టివ్ యాక్షనే. ఇక ప్రివెంటివ్ యాక్షన్స్కి వస్తే ఇవి ఇంకా పెద్ద పిక్చర్ చూస్తాయి. అంటే ఒక సిబ్బందికి ట్రైనింగ్ ఇవ్వడం కరెక్టివ్ అయితే, మొత్తం ట్రైనింగ్ సిస్టమ్నే మార్చడం ప్రివెంటివ్. చూసారా తేడా? అలాగే ప్రాసెస్లో అదనపు చెక్ పాయింట్స్ పెట్టడం లేదా సూపర్విజన్ని స్ట్రాంగ్ చేయడం లాంటివి భవిష్యత్తులో సమస్యలు రాకుండా ఆపుతాయి. ఓకే, ఒక సమస్యని సాల్వ్ చేయాలంటే ఫస్ట్ దాని రూట్ ఎక్కడుందో కనిపెట్టాలి కదా. ఇక్కడే మన డిటెక్టివ్ రంగంలోకి దిగుతాడు. అదే రూట్ కాజ్ అనాలిసిస్. ఇది సిఏపిఎఫ్ ప్రాసెస్కి నిజంగా గుండెకాయ లాంటిది. ఎందుకంటే ఒకవేళ మనం కనుక్కున్న మూల కారణమే తప్పైతే, మనం తీసుకునే క్యాపా కూడా కంప్లీట్గా తప్పే అవుతుంది. అప్పుడేమవుతుంది? ప్రాబ్లం సాల్వ్ అవ్వదు, మళ్ళీ మళ్ళీ అదే తప్పు రిపీట్ అవుతూనే ఉంటుంది. అందుకే రైట్ రూట్ కాజ్ని కనిపెట్టడం అంత ఇంపార్టెంట్. సరే, థీరీ బానే ఉంది. ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం. అసలు ఒక మంచి క్యాపా ప్లాన్ అంటే, ఒక ఆడిట్లో నిలబడే ప్లాన్ ఎలా ఉండాలి? దానికి ఒక క్లియర్ బ్లూప్రింట్ ఉంది. ఈ 5 పాయింట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్, ప్లాన్ క్లియర్గా ఉండాలి. ఎవరికీ కన్ఫ్యూజన్ ఉండకూడదు. సెకండ్, మనం తీసుకునే యాక్షన్ ఖచ్చితంగా రూట్ కాజ్ని టార్గెట్ చేయాలి. థర్డ్, దీనికి ఎవరు ఓనర్, ఎవరు బాధ్యత తీసుకుంటారు అనేది ఫిక్స్ చేయాలి. ఫోర్త్, ఒక డెడ్ లైన్ ఉండాలి. అండ్ ఫైనల్గా, అన్నింటికన్నా ముఖ్యమైందంటే, ఆ పని చేశాక అది నిజంగా వర్కౌట్ అయిందా లేదా అని చెక్ చెయ్యాలి. దీన్నే ఎఫెక్టివ్నెస్ చెక్ అంటాం. ఇది మర్చిపోతే అసలికే మోసం. అయితే ఎంత ఇంపార్టెంట్ ప్రాసెస్ అయినా కొన్ని కామన్ మిస్టేక్స్ జరుగుతూనే ఉంటాయి. ముఖ్యంగా రెగ్యులేటరీ ఆడిట్స్ టైంలో ఇవి ఈజీగా దొరికిపోతాయి. మరి ఆ తప్పులేంటో చూద్దాం, వాటిని ఎలా నివారించాలో తెలుసుకుందాం. ఇక్కడ చూస్తే డెడ్లైన్స్ దాటిపోయిన క్యాపాలు, అసలు రూట్ కాజ్కి సంబంధం లేని యాక్షన్స్, ఆ ఎఫెక్టివ్నెస్ చెక్ అనేది అస్సలు చేయకపోవడం, ఇవన్నీ కామన్ ప్రాబ్లమ్స్. దీని ఫైనల్ రిజల్ట్ ఏంటో తెలుసా? పేపర్స్ మీద క్యాపా క్లోజ్ అయిపోతోంది, కానీ ఫ్యాక్టరీ ఫ్లోర్లో అదే ప్రాబ్లం మళ్లీ వస్తుంది. ఇక్కడున్న ఈ కొటేషన్ క్యాపా యొక్క అసలు స్పిరిట్ని చెప్తుంది. క్యాపా అనేది డాక్యుమెంట్లను మూసివేయడానికి కాదు, సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి. మన మైండ్ సెట్ పేపర్ వర్క్ నుంచి ప్రాబ్లమ్ సాల్వింగ్కి షిఫ్ట్ అవ్వాలి. సరే,
ఇంత కష్టపడి ఒక స్ట్రాంగ్ క్యాపా సిస్టమ్ని బిల్డ్ చేస్తే మనకొచ్చే లాభాలేంటి? రిజల్ట్స్ చాలా పవర్ఫుల్గా ఉంటాయి. అవి మన ఆర్గనైజేషన్కి లాంగ్ టర్మ్లో ఎంతో హెల్ప్ చేస్తాయి. ఇది చాలా సింపుల్ అండ్ లాజికల్. మనం ప్రాబ్లమ్స్ని వాటి రూట్స్ నుంచే పీకేస్తే ఫ్యూచర్లో అవే మళ్ళీ రావు కదా. సో ఆటోమేటిక్గా డీవియేషన్స్ సంఖ్య భారీగా తగ్గిపోతుంది. ఒక సిస్టమ్ తన తప్పుల్ని తానే సరిచేసుకోగలుగుతుందంటే అది ఎప్పుడూ రూల్స్కి కట్టుబడి ఉంటుంది. ఒక స్ట్రాంగ్ CAPA ప్రాసెస్ ఉంటే క్వాలిటీ సిస్టమ్ ఎప్పుడూ కంప్లైంట్గా, నిబంధనలకు అనుగుణంగా ఉంటుంది. ఇక ఫైనల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ బెనిఫిట్, మన దగ్గర ఇంత స్ట్రాంగ్ క్వాలిటీ సిస్టమ్ ఉందని తెలిస్తే రెగ్యులేటరీ ఏజెన్సీలకి మన కంపెనీ మీద నమ్మకం పెరుగుతుంది. దీనివల్ల ఆడిట్స్ స్మూత్గా అవుతాయి, మన కంపెనీ రెప్యుటేషన్ కూడా పెరుగుతుంది. వెళ్లే ముందు ఈ ఒక్క ప్రశ్న మన అందరం వేసుకోవాలి. మన ఆర్గనైజేషన్స్లో ఉన్న క్యాపా సిస్టమ్ నిజంగా ఏం చేస్తోంది? కేవలం ఫైల్స్ క్లోజ్ చేసి పేపర్వర్క్ పూర్తి చేస్తోందా? లేక నిజంగా సమస్యలను వాటి మూలాల నుంచి శాశ్వతంగా పరిష్కరించే శక్తివంతమైన సాధనంగా పనిచేస్తోందా? దీని గురించి ఒక్కసారి ఆలోచించండి.